బంగ్లాదేశ్లో హిందూ వ్యాపారిపై దాడి, పదునైన ఆయుధాలతో దాడి చేసిన దుండగులు, దాడి అనంతరం నిప్పంటించిన అల్లరిమూకలు. బంగ్లాదేశ్లో మరో హిందువుపై దాడి జరిగింది. 50 ఏళ్ల బోకన్ చంద్రదాస్ అనే వ్యాపారిపై దాయుద్యాలోని క్యూర్బంగ్ బజార్లో బుధవారం రాత్రి 9:30 గంటలకు ఈ దాడి జరిగింది. దాడి సమయంలో తొలుత పదునైన ఆయుధాలతో దాడి చేశారు. అనంతరం పెట్రోల్ పోసి నిప్పంటించారు. తన భర్తను చంపేందుకు వారు ప్రయత్నించారని బాధితుడి భార్య సీమా దాస్ తెలిపారు. దుండగులు ఇద్దరిని తన భర్త గుర్తించారని బాధితుడి భార్య సీమాదాస్ వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. దాడి చేసిన వారిని పట్టుకునేందుకు చర్యలు చేపట్టామని, బాధితుడి మెరుగైన చికిత్స కోసం ఢాకాకు తరలించారు. కోనేశ్వర్ యూనియన్లోని తిలాయ్ గ్రామానికి చెందిన బోకన్ దాస్ క్యూర్బంగ్ బజార్లో ఔషధాలు, మొబైల్ బ్యాంకింగ్ వ్యవస్థ దుకాణం రన్ చేస్తుంటారు. బుధవారం రాత్రి తన దుకాణాన్ని మూసివేసి తన ఇంటికి ఆటోలో బయలుదేరారు. క్యూర్బంగ్ సమీపంలోని రాగానే గుర్తు తెలియని వ్యక్తులు ఆయనపై దాడి చేశారు. గాయపడిన దాస్ తలపై పెట్రోల్ పోసి నిప్పంటించారు. ఈలోగా స్థానికులు అప్రమత్తమై కేకలు వేయడంతో దుండగులు పారిపోయారు. బాధితుని షరియత్పూర్ సదర్ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి ఢాకాకు తీసుకెళ్లారు. ఆయన పుట్టపై, ముఖంపై, మెడ వెనుక భాగంలో, చేతులపై తీవ్ర గాయాలైనాయని వైద్యులు తెలిపారు. తమకెవరూ శత్రువులు లేరని, ఎంతవరకు ఎవరితోనూ ఏ విషయంలోనూ వివాదం లేదని బోకస్ దాస్ భార్య సీమా దాస్ వెల్లడించారు. అయితే ఈ ఘటనపై పోలీసులు మేము దర్యాప్తు చేస్తున్నామని వెల్లడించారు. వ్యాపారిపై దాడి చేసిన అనంతరం సమాచారం తెలిసిన వెంటనే ఘటనా స్థానానికి వెళ్లామని పోలీసులు తెలిపారు. ఇద్దరు నిందితులను గుర్తించామని, వారిని అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నామని వెల్లడించారు. మిగిలిన నిందితులను గుర్తించేందుకు దర్యాప్తు జరుగుతుందనేసి పోలీసులు వెల్లడించారు.